అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. సో మనం ఇమేజ్ కంప్రెషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్రెషన్ కోడింగ్ టెక్నిక్స్ చూసాము. అయితే అందులో భాగంగా ఇప్పుడు ప్రెడిక్టివ్ కోడింగ్ గురించి చూస్తున్నాము. సో ఇందులో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. పిక్సెల్స్ అప్లై ఇచ్చి దానికి ప్రెడిక్టివ్ కోడింగ్ అనేది అప్లై చేయమని అడుగుతాడు. సో ఫస్ట్ ఇచ్చిన పిక్సెల్స్ అన్ని లైన్గా రాసుకోండి. సో వాల్యూ 23, 34, 39, 47, 55, 63 అవన్నీ ఏంటి పిక్సెల్ వాల్యూస్. సో దానికి ప్రిడిక్టివ్ కోడింగ్ అనేది అప్లై చేస్తే ఏ విధంగా సో 23 డైరెక్ట్గా రాసుకున్నాం. 34 సో 34 మైనస్ 23 ప్రీవియస్ది మైనస్ చేస్తాం. 11 39 మైనస్ 34 నెక్స్ట్ 47 మైనస్ 39 55 మైనస్ 47 63 మైనస్ 55. సో ఇలా మనం ప్రతి దానికి ప్రీవియస్ దాంతో మైనస్ చేసుకుంటూ వెళ్తాం. అయితే మనం కోడింగ్ అప్లై చేయకముందు, బిఫోర్ అప్లైయింగ్ ద కోడింగ్, అంటే ప్రిడిక్టివ్ కోడింగ్ అప్లై చేయకముందు అన్నమాట ఇది. సో హైయెస్ట్ పిక్సెల్ ఎంత ఇక్కడ 63 అనేది హైయెస్ట్ పిక్సెల్. సో ఇప్పుడు ఈ 63ని బైనరీ రిప్రజెంటేషన్లో రాసుకుంటే మొత్తం మనకి 6 బిట్స్ అనేవి కావాలన్నమాట. ఈ 63ని మనం బైనరీలో రాసుకుంటే, అంటే బైనరీలో రాసుకోవడం ఏంటి 32, 16, 8, 4, 2, 1. సో 63ని ఈ విధంగా రాసుకుంటే మనకి ఏమవుతుంది, ప్రతి దాంట్లోనూ 1 1 1 1 1 1. సో మొత్తం యాడ్ చేస్తే మనకి 63 అవుతుంది అనమాట. అంటే 1 2 3 4 5 6 మొత్తం 6 బిట్స్ కావాలి. అండ్ ఒక బిట్ ఏంటి, ఇది పాజిటివ్ నెగిటివ్ అనేసి ఇండికేషన్ చేయడం కోసం, సైన్ ఇండికేషన్ చేయడం కోసం ఇంకొక బిట్ కావాలి. అంటే 6 + 1 7 బిట్స్ అనేవి కావాలన్నమాట. 7 బిట్స్ కావాలి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఎన్ని మనకి ఇక్కడ, టోటల్ 6 పిక్సెల్స్. 1 2 3 4 5 6 పిక్సెల్స్. సో మనకి ఇక్కడ టోటల్గా వచ్చిన కోడ్ ఎంత 7. 6 × 7 టోటల్ 42 బిట్స్ అనేవి రిక్వైర్డ్ అయ్యింది. సో అంటే ఏంటి, కోడింగ్ అనేది ప్రిడిక్టివ్ కోడింగ్ అప్లై చేయకముందు మనకి మొత్తం టోటల్ 42 బిట్స్ అనేవి కావాలన్నమాట స్టోరేజ్ కెపాసిటీ. అయితే ఆఫ్టర్ కోడింగ్ అప్లై చేసిన తర్వాత సో మనకి ఇది ప్రిడిక్టివ్ కోడింగ్ అప్లై చేసిన తర్వాత ఇందులో 23 11 5 8 8 8 ఇందులో హైయెస్ట్ పిక్సెల్ అంటే ఏమవుతుంది 23 అవుతుంది. సో 23 ఇస్ హైయెస్ట్ పిక్సెల్. సో 23ని మనం బైనరీలో రాసుకుంటే ఎంత అవుతుంది, సో దానికి మొత్తం 5 బిట్స్ అనేవి కావాలన్నమాట. అంటే 8 4 2 1 సో 16. సో ఇలా దీన్ని మనం బైనరీలో రాసుకుంటే మనకి 23 కాబట్టి 16 + 4 20 22 23 అంటే 10 1 1 2 3 4 5 మొత్తం టోటల్ 5 బిట్స్ అనేవి కావాలి. సో 5 బిట్స్ అనేవి రాసుకుంటున్నాం. 1 బిట్ అనేది సైన్ కోసం 1 బిట్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు రెండింటిని కలిపితే ఎంత అయింది 6 బిట్స్ అనేవి కావాలన్నమాట. సో మనకి ఇచ్చిన టోటల్ పిక్సెల్స్ ఎంత 6. అంటే 6 6 ఎంత 36. అంటే మొత్తం టోటల్ ఎంత అయింది 36 బిట్స్ అనేవి అయింది. అంటే కోడింగ్ అప్లై చేయకముందు స్టోరేజ్ ఎంత కావాలి 42 బిట్స్, కోడింగ్ అప్లై చేసిన తర్వాత 32 బిట్స్. అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ప్రిడిక్టివ్ కోడింగ్ అనేది అప్లై చేయడం వల్ల మనకి డేటా అనేది కంప్రెషన్ అనేది జరిగిందన్నమాట. ఇది ప్రిడిక్టివ్ కోడింగ్ గురించి. సో ప్రిడిక్టివ్ కోడింగ్ గురించి ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈ విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.